నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా. రాజకీయాల్లో అత్యున్నత విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడిన నేతలు. గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. పొత్తుల విషయం అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని స్పష్టం. సీఎం జగన్ ధనదాహానికి సహకార రంగం బలైంది. సహకార సొసైటీల్లో ఆడిటింగ్ తప్పులు చేసిన వారిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడం పట్ల ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైసీపీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లో ప్రజా సంఘాలతో కలిసి కర్పూరి ఠాకూర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజకీయాల్లో అత్యున్నత విలువలు పాటించిన మహోన్నత వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని నాయకులన్నారు. కర్పూరి ఠాకూర్ ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తాడికొండ నరసింహారావు, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ రాజ్యాధికారానికి మొట్టమొదట పీటలు వేసినటువంటి మహాపురుషుడు కర్పూరి ఠాకూర్. ఆయనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం చాలా సముచితం. ఆయనంత గౌరవించడం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, మోడీ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా కర్పూరి ఠాకూర్ గారి ఆలోచనలు తీసుకొని ముందుకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీసీ రాజ్యాధికారం, బీసీల యొక్క అత్యున్నత స్థితి చూడటమే కర్పూరి ఠాకూర్ గారికి నిజమైన నివాళి. బీసీలని మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా చేసి ఒక మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్. వారి ఆశయాలు సాధించడం మనందరి కర్తవ్యంగా భావిస్తూ వారికి నివాళులు అర్పిస్తూ జోహార్ కర్పూరి ఠాకూర్. ఆయన యొక్క ప్రజలతో మమేకమైన విధానం కానివ్వండి, ఆయన యొక్క పరిపాలన దక్షత కానివ్వండి, అన్ని విధాలు కూడా సత్కరించాలనే ఆలోచనతో ఆయనకి భారతరత్న బిరుదివ్వటం అనేది తప్పనిసరి కూడా హర్షించదగ్గ విషయం. తప్పనిసరి కూడా ఆయనైతే ఏదైతే జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆలోచన విధానంతో, సోషలిస్టు భావాలతో ఆ రోజున ఠాగూర్ గారు ఏ విధంగా ప్రజలకి ఐకమత్యం కోసం కానివ్వండి, ప్రజల యొక్క హక్కుల కాపాడటం కోసం కానివ్వండి పోరాడారు. అదేవిధంగా ఆ విధంగా పోరాట బాటలో పయనించినప్పుడు మాత్రం తప్పనిసరి కూడా ఆయనకి సరైనటువంటి నివాళులు అర్పించడం అవుతాం. ఓటర్ల జాబితాలో వైసీపీ ఆక్రమణలకు పాల్పడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన గావ్ చలో అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పని కూడా చేపట్టలేదన్నారు. జిల్లా అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పట్టాయని పురంధరేశ్వరి ఆరోపించారు. పొత్తుల విషయం అగ్రనాయకత్వం ఆలోచిస్తుందని స్పష్టం చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా ఇవాళ కేంద్ర సహకారం లేనిదే ఇది సంపూర్ణంగా మేము చేశాము అని చెప్పే స్థాయిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేదు. అయితే శోచనీయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి ఇస్తున్నటువంటి డబ్బుని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందో, వారి జేబులు నింపుకుంటున్నారో అవి కూడా మనం చర్చించుకున్నటువంటి నేపథ్యం. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏదో ఒక కారణం చూపడం, దాంట్లో ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క సంఖ్య తగ్గించడం, అది పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర ఏ సంక్షేమ కార్యక్రమం కావచ్చు. దానిలో మనం చూస్తున్నాం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకుంటూ వెళ్తుందో. కనుక ఇవాళ ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది లేదా సంక్షేమం అందిస్తున్నామని చెప్తున్నట్లయితే అది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం. సీఎం జగన్ ధనదాహానికి సహకార రంగం బలైందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. కోర్టులు చెప్పినా వినకుండా, సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా తనకు నచ్చిన వారిని నామినేట్ చేసి దోపిడీని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కనీసం ధాన్యం తాలూకా డబ్బులు కూడా రైతులకు చెల్లించకుండా సొసైటీలు నిర్వీర్యం కావడం బాధాకరమన్నారు. సహకార సొసైటీల్లో ఆడిటింగ్ చేసి తప్పులు చేసిన వారిపై సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. అలాగే సహకార రంగాన్ని ఎలా ఏ విధంగా అస్తవ్యస్తం చేశాడో మనం గమనించాల్సిన అవసరం ఉంది. 4.5 ఏళ్లుగా ఎన్నికలు లేవు. ఎన్నికలు
రాజ్యాంగ హక్కుగా పెట్టాల్సిన దాన్ని 3 సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సిన ఈ సొసైటీలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. ముగ్గురు కమిటీలుగా వేసి నామినేటెడ్ వేస్తే ఆ సంస్థ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించారు. దోపిడీ చేస్తూ ఉన్నారు. బోగస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి ఉద్యోగాలు ఇప్పించారు. లక్షలు దోచుకున్నారు. దాంట్లో నాయకుడు కోట్లు ముట్టాయి. మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. కోఆపరేటివ్ రంగంలో, సహకార రంగంలో బ్యాంకులు కానీ సొసైటీలు కానీ అన్నీ అస్తవ్యస్తం అయిపోయినాయి. ఎవరైతే నామినేటెడ్ పోస్టులు కల్పించి తన పార్టీ తాబేదారులకి కట్టబెట్టాడో, కప్పం కట్టాడో వాళ్ళందరూ ఏ విధంగా దాచుకోవాలన్న ప్రయత్నంలో పడ్డారు. ఆ డబ్బులతోటి ఎక్కడికక్కడ రంగులు పిచ్చబెట్టి ఈ ముఖ్యమంత్రి సహకార వ్యవస్థని నిర్వీర్యం చేశాడు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం జనవరి 25కి 1500 రోజులకు చేరుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మందడంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి జంగాల మీడియాతో మాట్లాడారు. వైసీపీ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ బహిరంగ సభలో పాల్గొంటాయన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ 3 రాజధానుల ముచ్చటను పక్కన పెట్టి అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత రాజకీయాలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం బీజేపీ రాముణ్ణి కూడా పావుగా వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పెట్రోల్ ధరలు పెంచింది, అట్లాగే డీజిల్ ధరలు పెంచింది, గ్యాస్ ధరలు పెంచింది, దేశంలో జిఎస్టీ భారాన్ని మోపారు, పెద్ద నోట్ల రద్దు పేరుతోటి మరొక భారాన్ని మోపారు. ఇలా బీజేపీ అనేటటువంటి రాజకీయ పార్టీ ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలో కనుక వస్తే ఈ దేశం మరో పాకిస్తాన్ లాగా, మరో శ్రీలంక లాగా కరువు కోరల్లోకి పోయేటటువంటి ప్రమాదం ఉన్నదనేది ఈ సందర్భంగా సిపిఐగా, ఇండియా కూటమిగా మేము తెలియజేస్తున్నాం. గుంటూరు కళా పరిషత్ ఆధ్వర్యంలో 26వ వార్షిక నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు కళా పరిషత్ అధ్యక్షులు మల్లికార్జునరావు తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనవరి 27, 28, 29 తేదీల్లో జరగనున్న నాటకోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మల్లికార్జునరావు చెప్పారు. 25 సంవత్సరాలుగా కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వప్నం రాల్చిన అమృతం నాటక ప్రదర్శన అనంతరం నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 3 రోజుల పాటు 9 నాటకాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రముఖ రంగస్థల నటులు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి పూర్ణ, అమ్మిశెట్టి శివ, పోపూరి శివరామకృష్ణ, మాల్యాద్రి, రావులాంజిబాబు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు కళా పరిషత్తు గత 26 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాను మీకు ఏ కార్యక్రమాలు పెట్టామనేటటువంటి దాని మీద. జనవరి 27, 28, 29 తారీఖుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రముఖ నాటక సంస్థలన్నీ కూడాను ఇందులో పాల్గొంటాయి. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్థలన్నీ పాల్గొంటాయి. అందుకని ప్రేక్షకులంతా కూడాను ఈ కార్యక్రమాన్ని గతంలో లాగా క్రిక్కిసిపోయినటువంటి విధంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. గుజ్జనగుళ్ల మారుతినగర్ స్తంభాల గరువులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నేతలు సాదినేని యామ్ని, జయప్రకాష్ నారాయణ, శనక్కాయల అరుణ, తులసి యోగేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ అందిస్తున్న తోడ్పాటును ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు వైసీపీ ప్రభుత్వం తమ స్టిక్కర్లు వేసుకుని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని యామిని, జయప్రకాష్ నారాయణ అన్నారు. బీజేపీపై ప్రాంతీయ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారంను ప్రజలు గమనించాలని చెప్పారు. 10,000 నుంచి 50,000 వరకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించి వారి వ్యాపారం మళ్ళీ బాగా చేసుకోవడానికి అలా రకరకాల ఎన్నో పథకాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అందిస్తున్నప్పటికీ కూడా ఏమి చేయట్లేదనే వాళ్ళకి చెంపపెట్టు ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. ఎందుకంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ
పథకాలను తీసుకుంటూ ఈ రాష్ట్రము ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ అధికార పార్టీ వైసీపీ పార్టీ కానీ గతంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ తమ స్టిక్కర్లు వేసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ వచ్చాయి. మేమే ఇస్తున్నామని చెప్పని తాతల పేర్లు, తండ్రి పేర్లు, వారి పేర్లు పథకాలకు పెట్టుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రజలకు అమలయ్యేటటువంటి ప్రతి పథకంలో దాదాపుగా 60 నుంచి 80%, కొన్నైతే 100% కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వ పథకాలే. ఆ విషయమే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ విజయ సంకల్ప యాత్ర, వికసిత భారత్ సంకల్ప యాత్ర కూడా ప్రజల్లో విశేషమైనటువంటి ఆదరణ చూరగొన్నది. ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రావాలి, డబుల్ ఇంజిన్ సర్కారు కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి సందర్భంలో ఈ రోజున గుంటూరులో మన రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి యామిని శర్మ గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు అయినటువంటి పెద్దలు చెనక్కాయల అరుణ్ గారు, అదేవిధంగా తులసి యోగీష్ గారు అందరితోటి కూడా కలిసి జిల్లా అధ్యక్షులు అందరం కలిసి కూడా ప్రతి ఒక్క ఇంటిని కూడా తడుతూ ఉంటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క పథకాల పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం లాలాపేటలో జరిగింది. అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి నగేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీ నియామక కార్యాచరణపై సమావేశం చర్చించినట్లు తెలిపారు. అధ్యక్ష కార్యవర్గ ఎన్నికల కోసం త్వరలో ఎన్నికల తేదీని ఖరారు చేసి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆర్యవైశ్య మహాసభ అర్బన్ కమిటీ నుండి గ్రూపులుగా విడిపోయిన వారికి అర్బన్ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆతుకూరి నగేష్, ఉపాధ్యక్షులు వీరాంజనేయులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి త్వరలోనే మేము డేట్ కానీ టైం కానీ ఫిక్స్ చేసేసి ఈ ఎన్నికల ప్రక్రియ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు. ఎందరో పూర్వాధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్లో మేము జనరల్ కౌన్సిల్ కానీ అట్లానే స్టేట్ కౌన్సిల్ కానీ మెంబర్స్ కూడా ఉన్నప్పుడు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. కాబట్టి మరి నెక్స్ట్ మోడ్ తొందరలో మేము తెలియపరిచినప్పుడు రూల్ ప్రకారం, బైలా ప్రకారం కూడా మేము ఎలక్షన్ పెడతామో తెలియపరుస్తున్నాం. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఓటర్ లిస్ట్ని ఏకగ్రీవంగా, అలాగే కౌన్సిల్ సభ్యులు స్టేట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు, ఆమోదించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, బైలా ప్రకారం 105 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ జరగాలని ఆర్యవైశ్య అర్బన్ జిల్లా గుంటూరు కమిటీ కూడా బైలా ప్రకారమే ఎలక్షన్ జరగాలని, ఇంతకుముందు ఎవరైనా ఎలక్షన్ జరగకుండా జరిగిందని కానీ లేక ఎవరైనా నిర్ణయించినటువంటి వ్యక్తులు ఉన్నా అది చెల్లనేరదు. కాబట్టి తప్పనిసరిగా కొద్ది రోజుల్లో డేటు, వెన్యూ, ప్లేస్ కూడా నిర్ణయిస్తారు. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ చేయొచ్చు. మాజీ మంత్రులు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి, పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమాలను జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని వీరయ్య చౌదరి, పరిటాల రవి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి పరిటాల రవీంద్ర, ధూళిపాళ్ల వీరయ్య చౌదరి చేసిన సేవలు మరువలేనివని పలువురు టీడీపీ నేతలు కొనియాడారు. ఇరువురు నేతల వర్ధంతి కార్యక్రమాలను బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టర్, కనపర్తి శ్రీనివాస్, బుజ్జి, హనుమంతరావు తదితరులు పాల్గొని పరిటాల రవి, వీరయ్య చౌదరి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రుల హోదాలో పాడి రైతులు, కార్మికుల సంక్షేమానికి వారు ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా నేతలు గుర్తు చేశారు. సమాజ పట్ల అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసిన సంగతి ఆయన అన్నప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా అనంతపురం జిల్లా పార్టీ జెండా ఎట్లా ఎగరవేశారో మా అందరికీ తెలిసిన విషయమే. వారి ఆశయాలుతో మనం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి స్ఫూర్తిని తీసుకొని మంచి చేసిన దాన్ని స్ఫూర్తిగా కొనసాగిస్తూ సమాజ సేవ చేస్తూ తప్పనిసరిగా మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యేంతవరకు కూడా ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు ఇరువురు కీర్తిశేషుల నాయకులు ఏ విధంగా పార్టీకి అంకిత భావంతో పనిచేశారో ఆ విధంగా మనం కూడా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రీతమ నాయకులు ఇరువురు కూడా పరిటాల రవి గారు,
ధూళిపాల వీరయ్య చౌదరి గారు. వీరిరువురు శాసనసభ్యులుగాను మంత్రులుగాను వ్యవస్థలో వారి ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ పటిష్టపడటం కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఇతోధికంగా అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ధూళిపాల వీరయ్య చౌదరి గారు రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక పేద ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వారికి పట్టాలను ఇచ్చి ఇప్పటికి కూడా చిరస్మరణీయులయ్యారు. షెడ్యూల్ కులాల శ్మశాన వాటిక ఆక్రమణకు గురైందని అందిన ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎం విక్టర్ ప్రసాద్ తెనాలి డివిజన్లోని దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామాన్ని నిన్న క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. స్థల వివరాలను రికార్డులోకి చేర్చకపోవడం వలన ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇకపై పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. గుంటూరులో సిఐడి విచారణకు హాజరైన ప్రవాసాంధ్రుడు యాష్ బొడ్డులూరికి తెలుగుదేశం పార్టీ మరియు తెలుగు యువత నాయకులతో కలిసి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ యష్ మాట్లాడుతూ సిఐడి విచారణ ముగిసిందని, మరలా ఫిబ్రవరి 2వ తేదీ విచారణకు రావాలని ఆదేశించారని తెలిపారు. 2వ తేదీ విజయవాడ సిఐడి ఆఫీస్కి రమ్మన్నారని, మొత్తం తనపై 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. విచారణ సజావుగా సాగిందని అన్నారు. అసలు యాక్చువల్గా పార్టీ మనీ నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ పిలవాల్సిన అవసరం కూడా లేదు. ఈ కేసులో మరి ఎందుకు వాళ్ళు పిలిచారు, దాని ప్రకారం మేము వచ్చాము. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తర్వాత చూద్దాం. ఇప్పుడు నోటీస్ ప్రకారం మేము వెళ్తున్నాం ఆఫీసులో. గతంలో కేసాం 23 కేసులు. ఓకే సార్. 23 జనవరిలోనూ పెట్టిన కేసు, 23 జనవరి ఫిబ్రవరి. కొత్త కేసేం కాదు. అవి కూడా చాలా సింపుల్ సెక్షన్స్. 150A 505 120B చాలా సింపుల్ కేసు. ప్రజలకు శుద్ధి నీటిని అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా స్పష్టం చేశారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆర్టీసీ కాలనీ ప్రాంతంలో నూరి ఫాతిమా పర్యటించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, గత కొద్ది రోజుల క్రితం స్థానిక ప్రజలు మంచినీటి సమస్య ఉందని తెలపడంతో ఆకస్మికంగా తెల్లవారుజామున మంచినీటి సరఫరాను పరిశీలించడం జరిగిందన్నారు. శుద్ధి చేసిన మంచినీటిని అందించడంతో పాటు సకాలంలో నీరు అందించే విధంగా నగరపాలక సంస్థ అధికారులు పనిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్థానిక 1వ వార్డు కార్పొరేటర్ రంగారెడ్డి, పలువురు వైసీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మాజీ మంత్రి ధూళిపాల వీరయ్య చౌదరి వర్ధంతిని బ్రాడీపేటలోని సాయి దీనజన సేవా సమితిలో నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు పళ్లు పంపిణీ చేశారు. కోవెలమూడి రవీంద్ర, రామాంజనేయులు, దాసరి రాజా మాస్టర్, సుఖవాసి శ్రీనివాస్ తదితరులు పాల్గొని వీరయ్య చౌదరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వీరయ్య చౌదరి చేసిన కృషి మరవలేనిదన్నారు. 30వ వర్ధంతి సందర్భంగా పళ్ళు పంపిణీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది ఆంధ్రులు, విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు, ఫిజికల్లీ డిజేబుల్ పీపుల్. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ చూడండి, చాలా బిగ్ లిస్ట్ వేశారు. ఏ విధమైన వివిధ హోదాల్లో గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేస్తారు. ఇటువంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమం జరుపుకుంటాం, చాలా ఆనందం. వీరయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే ఇక మనం ఆ రోజున రైతు నాయకుడైన ఒక రైతు సత్తు పార్టీ కార్యక్రమంలో ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు ఒక వాహన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది మనకు తెలిసింది. అలాగే దళిత బహుజన రిసార్ట్ సెంటర్ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో కోటప్పకొండలో సంచార జాతుల వారికి పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ నియంత్రణపై అవగాహన లేని కారణంగా ఈ జాతుల మహిళలు మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, శారీరక బలహీనత, ప్రసూతి మరణాలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కావున వారికి వైద్యుల సలహాలు, సూచనలు ఇప్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి లూర్దిరాజ్, వైద్యాధికారి నందకుమార్, ఆరోగ్య పరీక్షకులు ఫ్లోరెన్స్, డీబీఆర్సీ సిటీ కోఆర్డినేటర్ వేణు, రిసార్ట్స్ పర్సన్ ప్రభావతి పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను కోరారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఐక్యమత్యం, స్నేహభావం పెంపొందుతాయని పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు అన్నారు.
అచ్చంపేట జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆడుదాం ఆంధ్రాలో భాగంగా నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు. ఆటలు ఆడడం ద్వారా బీపీ, డయాబెటీస్ వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నైపుణ్యమున్న క్రీడాకారులను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేలా చేసే ప్రయత్నమే ఆడుదాం ఆంధ్ర అన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆడుదాం ఆంధ్ర నిర్వహిస్తున్నామన్నారు. క్రీడలను ప్రోత్సహిస్తూ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదన్నారు. నాడు నేడు ద్వారా స్కూలు బాగు చేయడం, 15,000 సచివాలయాల నిర్మాణం, సచివాలయాల్లో 1,30,000 మందికి ఉద్యోగాలు వంటి ఎన్నో పనులు ఊహకందని విధంగా సీఎం వైఎస్ జగన్ సక్సెస్ చేశారన్నారు. ప్రతి అడుగులో అంచనాలు మించి పనిచేసిన సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర ద్వారా అంతర్జాతీయ వేదికలపై మన దేశ జెండా ఎగరవేయడంతో పాటు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.